హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరాల్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ కచ్చతీవు దీవుల వివాదం గురించి తన ఎక్స్లో పోస్ట్ చేశారు. అసలు ఈ కచ్చతీవుల వివాదం ఏంటి, దీని నేపథ్యం ఏంటి అన్న విషయాలను ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే 1974 సంవత్సరంలో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని, ఈ దీవికి ఉన్న ప్రాధాన్యతను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, డిఎంకే సైతం దీనిపై 2 నాలుకల ధోరణి అవలంబించిందంటూ మోదీ చాలా తీవ్రంగా ఎక్స్లో విమర్శలు గుప్పించడం ఇది మన దేశ ప్రజల్ని ఆకర్షించింది. అసలు ఈ కచ్చతీవులు ఎక్కడున్నాయి, దీని ప్రాముఖ్యత ఏంది అనేది చూసుకున్నట్లయితే తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కిలోమీటర్ల దూరంలో, ఇది హిందూ మహాసముద్రంలోనూ ఉంది. దీని యొక్క మొత్తం విస్తీర్ణం 285 ఎకరాలు. దీనిలో అసలు మనుషులు ఎవరూ జీవించరు, కానీ ఇందులో ఒక సెయింట్ ఆంటోనీ చర్చి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి మార్చి నెలల్లో వేలాది మందిగా ప్రజలు ఇక్కడికి చేరుకొని వారం రోజుల పాటు పూజలు చేస్తారు. కచ్చతీవు మన దేశంలో భాగమే అని చెప్పడానికి అనేకమైన ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అవేంటి అని అంటే 1605 సంవత్సరంలో మదురై రాజుల ఆధీనంలో ఈ కచ్చదీవులు ఉండేవి. రామనాథపుర రాజవంశాన్ని ఏలిన 8 దీవుల్లో ఇది ఒకటి. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత తమిళనాడుతో పాటు ఈ దీవిని కూడా ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ బ్రిటిషర్లు ఇది భారతదేశంలో అంతర్భాగమే అని గుర్తించారు. స్వాతంత్రం అనంతరం ఈ దీవి విషయంలో శ్రీలంకకు భారత్కి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ దీవి తమదంటే తమదని 2 దేశాలు వాదించాయి. అయితే దీనికి ముగింపు పలికేందుకు 2 దేశాలు ముందుకి వచ్చాయి. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయక్, అలాగే 2 దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఆ సమయంలో తమిళనాడుకి ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్నారు. ఆ సమయంలో 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కచ్చతీవులు శ్రీలంకకు వెళ్ళిపోయాయి. 1974 ఒప్పందం ప్రకారం ఇరు దేశాల ప్రాదేశిక జలాల్లో ఇరు దేశాల మత్స్యకారులు చేపలు పట్టవచ్చు అని పేర్కొన్నారు. కానీ తర్వాత దాన్ని సమీక్షించి 1976లో దాన్ని సవరించారు. దీని ప్రకారం ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు పొరుగు దేశాల్లో ఉన్న జలాల్లోకి చేపల వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. కాగా తమిళనాడు ప్రభుత్వం అప్పుడు దీన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుండి కచ్చదీవును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. 1991లో తమిళనాడు శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కచ్చదీవును భారత్లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే ఇది కేవలం తీర్మానాలతోనే ఆగిపోలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కచ్చతీవును శ్రీలంకకు బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న 2 ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే కేంద్రం ఈ వాదనని భిన్నంగా ఉందని కొట్టివేసింది. ఈ దీవిపై వివాదం ఇంకా కొనసాగుతుందని, భారత భూభాగాన్ని లేదా దానిపై సార్వభౌమాధికారాన్ని ఎక్కడా తాము వదులుకోలేదని చెబుతుంది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే కచ్చదీవుల యొక్క వివాదం మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.